హలో. హలో. am I Hello, audible? good morning. Yeah, సో ఈ రోజు వచ్చేసి మనం ఏంటంటే అసలు పైథాన్ అంటే ఏంటనేది స్టార్ట్ చేద్దామండి. ఎందుకంటే మనం ఫస్ట్ డేటా సైన్స్ లో ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేసేది mm, వచ్చేసి పైథాన్ నుంచే స్టార్ట్ చేస్తాం. సో ఇందులో వచ్చేసి okay, ఫస్ట్ మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే వాట్ ఈస్ పైథాన్ అన్నమాట. పైథాన్ అంటే ఏంటి, okay, వై పైథాన్, పైథాన్ ఎందుకు వాడతాం, ఎక్కడ వాడతాం అనేసి. సో వై పైథాన్, వేర్ పైథాన్, సో మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం పైథాన్, అండ్ హౌ పైథాన్. సో పైథాన్ ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది. సో ఇవి తర్వాత నెక్స్ట్ వచ్చేసి హూ డెవలప్డ్ పైథాన్ అన్నమాట. సో హూ mm, డెవలప్ పైథాన్. అలానే వీటితో పాటు వచ్చేసి ఫీచర్స్. సో డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్. ఈ ఫీచర్స్ మనకి ఏంటిదంటే అడ్వాంటేజెస్ లాగా వర్క్ అవుతాయి. అంటే సో ఇవే మనకి అడ్వాంటేజెస్ లాగా కూడా అవుతాయి. తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటి పైథాన్ వల్ల అనేసి, ప్రోగ్రామింగ్ వల్ల, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టాటికల్లీ టైప్డ్ అండ్ దెన్ సో డైనమికల్లీ టైప్డ్ అంటే ఏంటి, తర్వాత స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి. సో స్క్రిప్టింగ్ అండ్ ప్రోగ్రామింగ్. అలానే నెక్స్ట్ వచ్చేసి ఆ, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఐడిఈస్ అన్నమాట. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్ అంటారు. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో పైథాన్ ఇన్స్టాలేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనకొండ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. సో అనకొండ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. సో ఇవి ఇన్స్టాలేషన్స్ ఈరోజు మేబీ కుదిరితే అప్ టు హియర్ నాకు తెలిసి ఈ క్లాస్ లో అవ్వచ్చు. సెకండ్ సెషన్ లో మనకి ఇవి కవర్ అవ్వచ్చు అనమాట. సో మాక్సిమం అయితే ఈరోజు ఈ కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ okay, వచ్చేసి, సో వాట్ ఈస్ పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే పైథాన్ ఈజ్ ఎ సింపుల్, పవర్ఫుల్, హై లెవెల్, ఇంటరాక్టివ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, జనరల్ పర్పస్ అండ్ ఆల్సో పోర్టబుల్ అండ్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి డెఫినేషన్ అన్నమాట. సో ఇక్కడ సింపుల్ అంటే ఎందుకు సింపుల్ అంటున్నారు, పవర్ఫుల్ అని చెప్పనేసి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఎట్లా, ఎలా ఏ విధంగా హై లెవెల్ లాంగ్వేజ్, ఇంటరాక్టివ్ అంటే ఏ విధంగా ఇంటరాక్టివ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి, నెక్స్ట్ జనరల్ పర్పస్ అసలు జనరల్ పర్పస్ ఏంటి, పోర్టబుల్ అంటే ఏంటి మీనింగ్, స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అసలు పైథాన్ అనేది స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా అయింది ఏంటి అనేది మనం వన్ బై వన్ అంటే ఈచ్ వర్డ్ కి మనకి ఫీచర్స్ లో కంప్లీట్ గా స్టాండర్డ్ డెఫినేషన్ వస్తుంది. ఆ డెఫినేషన్ అనేది చూద్దాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇన్ కేసు ఇంటర్వ్యూలో, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రెషర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో మీరు ఈ డెఫినేషన్ ఒక్కటి చెప్తే చాలు, పైథాన్ ఈజ్ సింపుల్, పవర్ఫుల్, హై లెవెల్, ఇంటరాక్టివ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, జనరల్ పర్పస్, పోర్టబుల్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అని చెప్పని చెప్తే మనకి అక్కడతో సరిపోతుంది అనమాట. సో ఈచ్ వర్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ముందు ముందు చూస్తాం అనమాట. యాక్చువల్ గా పైథాన్ లోగో రిప్రజెంటేషన్ ఎలా ఉంటది అంటే ఇలా ఉంటది రిప్రజెంటేషన్. సో దీన్ని జస్ట్ లైక్ ఒక స్నేక్ లాగా అనొచ్చు. సో ఇదన్నమాట. నెక్స్ట్ పైథాన్ ఎవరు డెవలప్ చేశారంటే ఇతనేనండి డెవలప్ చేసింది. ఈయన పేరు వచ్చేసి గైడో వాన్ రాజర్. ఇతను ఎప్పుడు ఎక్కడ డెవలప్ చేశాడంటే ఈ 1989 లో డెవలప్ చేశాడు. అది కూడా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ నెదర్లాండ్స్, డచ్ సైంటిస్ట్ అనమాట ఈయన. సో ఇతను డిజైన్ చేశాడు అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ టు ద పబ్లిక్ ఇన్ 1991. ఇతను డెవలప్ చేసిందేమో 1989, బట్ పబ్లిక్ గా అవైలబుల్ ఉంచింది మాత్రం 1991. అసలు ఈ ప్రోగ్రామింగ్ okay, కి అతను నేమ్ వచ్చేసి పైథాన్ అని ఎందుకు పెట్టాడు అంటే హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, అంటే అతనికి ఎక్కువగా మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ ఇంగ్లీష్ డైలీ సీరియల్ అన్నమాట. ఇది కామెడీ సిరీస్ అన్నమాట. సో ఈ mm, సిరీస్ అప్పట్లో చాలా ఫేమస్ అన్నమాట. అంటే ఇది ఎక్కడ రిప్రజెంట్ చేసేవాళ్ళంటే, పబ్లిష్ చేసేవాళ్ళంటే హెచ్బిఓ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్, లేదంటే కనుక మనకి ఆ, ఏదో కొంచెం సీరియల్, సో సీరియల్స్ లో వచ్చేదన్నమాట. ఇది ఒక సిరీస్ అన్నట్టు, డైలీ సీరియల్ అన్నమాట. ఇతను ఈ కామెడీ సిరీస్ కి చాలా బిగ్ ఫ్యాన్ అన్నట్టు. సో అందుకనేసే ఇందులో నుంచి పైథాన్ అని చెప్పనేసి ఆ వర్డ్ తీసుకొని అతను అక్కడ పెట్టారని చెప్పి ఇతనే చెప్పాడు అన్నట్టు పబ్లిక్. సో హీ హాస్ టేకెన్ ద వర్డ్ పైథాన్ ఫ్రమ్ ద సీరియల్ అండ్ కెప్ట్ ఫర్ హిస్ లాంగ్వేజ్. అందరూ ఫ్లయింగ్ సర్కస్ అంటే ఏంటిదంటే, పైథాన్ అంటే ఒక స్నేక్ కదా, అది ఫ్లయింగ్ చేస్తుంటదేమో సర్కస్ లో అది ఇది అనుకుంటారు, బట్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వచ్చేసి ఒక డైలీ సీరియల్ కామెడీ సిరీస్ అండి. మొత్తం హ్యూమన్స్ ఉంటారు ఇందులో. ఒక కామెడీ సిరీస్ రన్ అవుతుంది మనకి యూట్యూబ్ లో కూడా ఉంటుంది ఆ సిరీస్, మీరు ఒకసారి చూడొచ్చు. అసలు పైథాన్ ప్రోగ్రామింగ్ ఎందుకు అంటే ఇంకా, సో వై పైథాన్ ప్రోగ్రామ్.
బికాస్ దిస్ పైథాన్ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ వర్క్ అవుతుంది అంటే విండోస్ లో వర్క్ అవుతుంది, తర్వాత లైనెక్స్, తర్వాత మ్యాక్, తర్వాత రాస్బెర్రీ పై. అంటే ఏంటిది అంటే ఇంకా మనం ఇలాంటి ఎలక్ట్రానిక్ చిప్స్ డిజైన్ చేయాలి అంటే కోడ్ అనేది మనం రాసిన కోడ్ ఇందులో డంప్ చేయాల్సి ఉంటుంది. డంప్ చేయడానికి మనకు రాస్బెర్రీ పై అనే సిస్టమ్ మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఎన్విడియా బోర్డ్స్ లైక్ మన ల్యాప్టాప్స్ ఇప్పుడు అన్ని ఎన్విడియా నుంచి వస్తున్నాయి అనమాట. జీ ఫోర్స్ ఆర్టీఎక్స్ అని చెప్పి పవర్ఫుల్ ప్రాసెసర్స్ వాడుతున్నాం మనం, లైక్ గేమింగ్ కి కానీ లేదంటే ఇంకా డెవలప్మెంట్ కానీ అలా. ఓకే, పింక్ హై బోర్డ్స్ అంటే ప్రాసెసర్. యా ప్రాసెసర్స్ అని ప్రాసెసర్స్ లో ఓకే. వాడతాం. పింక్ పివైఎన్క్యూ పింక్ బోర్డ్స్ అంటాం వీటిని. సో ఇక్కడ చూడండి ఇదే పింక్ బోర్డ్ అన్నమాట. సో పివైఎన్క్యూ ఓకే. బోర్డ్స్ లో కూడా మనం పైథాన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఎఫ్పిజిఏ అని చెప్పనేసి ఇది కూడా కంప్లీట్ గా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అని. ఓకే, సో ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేటెడ్ అర్రే అని చెప్పనేసి అది కూడా మనకి ఒక సమ్ కైండ్ ఆఫ్ ఈ ఎలక్ట్రానిక్ అన్నట్టు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు ప్రోగ్రామ్ పైథాన్ అంటే ఇంకా ఫ్యూ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్. ఎందుకు ఫ్యూ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు జావా తీసుకుందాం అనుకోండి, జావాలో ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి, ఒక బేసిక్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఒక 300 to 400 లైన్స్ తీసుకుంటే, బట్ పైథాన్ లో జస్ట్ 20 to 30 లైన్స్ లో ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసేయచ్చు. అది ఎలా చేయగలుగుతారు అని అంటే ఇందులో వచ్చేసి ఎక్కువగా లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట, ప్యాకేజెస్ అంటారు వాటి. సో యా. ఆ ప్యాకేజెస్ ఉండడం వల్ల చాలా తక్కువ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ తోటి మనం డిజైన్ చేయొచ్చు అప్లికేషన్స్. నెక్స్ట్ ఓకే. ప్రోటోటైపింగ్ వచ్చేసి పైథాన్ వచ్చేసి వెరీ ఫాస్ట్ అన్నమాట. ఓకే, సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ప్రోటోటైపింగ్ అంటే ఏంటి అంటే. సో పైథాన్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ ఫాస్ట్ అంటే మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ రాసినామో ఆటోమేటిక్ గా ద బ్యాక్ ఎండ్ ఎవరు ఉంటారు అంటే పీవీఎం అంటాము. జావాలో అయితే జేవిఎం, జావా వర్చువల్ మెషిన్ ఎలాగో పైథాన్ లో పీవీఎం అన్నమాట, పైథాన్ వర్చువల్ మెషిన్ అనేది ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ మనం టైప్ చేసినట్టుగానే మనకు ఈజీగా అర్థం చేసేసుకొని. సో మనకి టైపింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది ప్రోటోటైపింగ్ అంటే ఎగ్జాక్ట్ గా మనం వెంటనే రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండవు. సింటాక్స్ ఈ సేమ్ యాజ్ లైక్ నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, బట్ జావాలో అలా కాదు. బట్ ఇక్కడ మాత్రం చాలా సింపుల్ అండ్ ఈజీ సింటాక్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇట్ రిలీస్ ఆన్ ఇండెంటేషన్, వైట్ స్పేస్, స్కోప్ ఆఫ్ లూప్స్, ఫంక్షన్స్ అండ్ క్లాసెస్. అసలు ఇండెంటేషన్ అంటే ఏంటిదంటే ఇంకా స్పేస్ అన్నట్టు. అంటే స్పేస్ అనేది ఎందుకు వాడుతున్నారు ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫర్ లూప్ రాస్తున్నాం అనుకోండి. సో ఫర్ ఐ ఇన్ రేంజ్, ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10 ఇలా యా. తీసుకున్నప్పుడు మీరు ఏదైనా లాజిక్ రాయాలి అనుకుంటే ఆ లాజిక్ అనేది ఈ ఫర్ లూప్ లోపలనే ఉండాలి. ఈ లోపలనే ఉండాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం కొంచెం స్పేస్ అనేది ఇండెంటేషన్. తీసుకుంటాం. ఈ స్పేస్ నే మనం ఏమంటామంటే ఇండెంటేషన్ అంటే. సో ఇండెంటేషన్ అంటేనే స్పేస్ అన్నట్టు. ఓకే, ఓకే. తర్వాత స్కోప్ ఆఫ్ లూప్స్, లూప్స్ రాయడానికి మనకి చాలా ఎక్కువ ఇది స్కోప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పని ఉంటుంది. బట్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పైథాన్ ఇస్ 3.14 ఆల్ఫా. సో ఇది ఎప్పుడు అంటే ఇంకా ఐ థింక్ జూన్ లోనో లేకపోతే ఇంకా బిఫోర్ దట్ మంత్ వచ్చిందనమాట. 3.14 ఆల్ఫా అంటే ఏంటి మీనింగ్ అంటే, సో యాక్చువల్ గా మనకి పైథాన్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో 1991, సో 1991లో. సో యా. ఈ పైథాన్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 2.0 నుంచి స్టార్ట్ అయింది. పైథాన్ వర్షన్ వచ్చేసి 2.0 అనమాట. పైథాన్ స్టార్టెడ్ వచ్చేసి ఓకే. 2.0 వర్షన్. బట్ లేటర్ డెవలప్మెంట్స్ దీన్నే మనం ఏమంటామంటే 2.x అంటారు. సో ఇది కాస్త డెవలప్ అవుతూ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనకి ఏంటిదంటే పైథాన్ 3.x అనేది రన్ అవుతుంది. అంటే 3.0, సో 3.1, 3.2 ఇలా వర్షన్ అప్డేట్స్ అయ్యి ఇప్పుడు ఫైనల్ అప్డేటెడ్ వర్షన్ ఏది ఉందంటే 3.14 ఆల్ఫా అన్నమాట. సో ఇది ఉందన్నమాట. బట్ ఇన్ని ఉన్నాయి కదా, వీటిల్లో విచ్ ఈస్ ద బెస్ట్ పైథాన్ వర్షన్ అంటే ఇంకా మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ అంటే డేటా సైన్స్ లో కానీ లేదంటే డిఎస్ లో కానీ ఏఐలో కానీ, సో మోస్ట్ డెవలప్మెంట్స్ అనేది ఏ వర్షన్ లో జరిగాయి అంటే సో పైథాన్ 3.9, 3.10 వర్షన్స్ లో జరిగాయి అన్నమాట. సో మనం కూడా ఇప్పుడు ఏంటిదంటే ఈ వర్షన్స్ మాత్రమే ఇన్స్టాలేషన్ చేస్తాం అన్నమాట. ఓకే. విచ్ ఈస్ గుడ్ ఫర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కి. సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఇవి చాలా బెటర్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ 90% వర్క్ అనేది ఈ వర్షన్స్ లోనే జరిగింది అన్నట్టు. ఓకే, సో అందుకు మనం ఈ వర్షన్స్ ని ఓకే. ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటనేది అది కూడా నేను చెప్తానండి. సో మనం ఎక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ వాడతాము అంటే ఎవ్రీవేర్ అని చెప్పొచ్చు. బట్ సమ్ ఎగ్జాంపుల్స్ లాగా ఇక్కడ నేను తీసుకున్నాను ఏంటంటే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీలో కానీ, వెబ్ అప్లికేషన్స్ లో కానీ,
హ్యాండిల్స్ బిగ్ డేటా కానీ, ఇప్పుడు కంప్లీట్ గా బిగ్ డేటా కూడా పైథాన్ మీదనే. ఇంతకుముందు జావా మీద రన్ అయ్యేది, లైక్ స్కేలా కానీ స్పార్క్ కానీ. ఇప్పుడు పై స్పార్క్ అని వచ్చేసింది, అంటే పైథాన్ స్పార్క్ అనమాట. డేటాబేస్ అప్లికేషన్స్ కానీ, డెస్క్ టాప్ అప్లికేషన్స్ కానీ, నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్ కానీ, గేమ్స్ లో కానీ, డేటా అనాలిసిస్ లో కూడా కంప్లీట్ గా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ వాడుతున్నాం. అండ్ హూ ఆర్ యూజింగ్ ద పైథాన్ ప్రోగ్రామింగ్, అసలు ఎవరు వాడుతున్నారు అంటే కంపెనీస్. ఏ కంపెనీస్ వాడుతున్నాయి పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఎవ్రీ కంపెనీ, ఫ్రమ్ స్టార్ట్అప్ టు మిడ్ రేంజ్ టు ద నెక్స్ట్ సిఎంఐ లెవెల్ 1 2 3 4 5 అండ్ ఎంఎన్సీస్. తర్వాత నెక్స్ట్ టాప్ 10 కంపెనీస్, లైక్ టాప్ బిగ్గెస్ట్ కంపెనీస్ కూడా ఇవే వాడుతున్నారు అనమాట. ఎగ్జాంపుల్ గా వచ్చేసి గూగుల్ వాడుతుంది, యూట్యూబ్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, నాసా, యాపిల్, ఫేస్బుక్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, లింక్డ్ఇన్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, క్వాల్కమ్, డ్రాప్ బాక్స్, ట్విట్టర్. సో వీళ్ళందరూ పైథాన్ వాడుతున్నారు అనమాట. హౌ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇస్ డెవలప్డ్. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ ని ఎలా డెవలప్ చేశారు అంటే ఇంకా మనకి యాక్చువల్ గా వచ్చేసి ఆ, మనకి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి పైథాన్ కన్నా ముందు. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని బేస్ చేసుకొని ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ ని డిజైన్ చేశారనమాట. అంటే ఏంటిదంటే ఇంకా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పైథాన్ అని చెప్పనేసి తీసుకుంటే, సో ఈ పైథాన్ ని ఏ విధంగా డెవలప్ చేశారు అంటే, సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అని చెప్పనేసి ఫంక్షన్ కాన్సెప్ట్. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే సో ఫంక్షన్స్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇది సి లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారనమాట. సిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. బట్ పైథాన్ లో వచ్చేసరికి మనకి ఓన్లీ ఒక కీవర్డే ఉంటుంది, డెఫ్ అనే కీవర్డ్. ఇదే మనకి ఫంక్షన్ అన్నమాట. అంటే ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్, తర్వాత సో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటాం అనమాట. ఇన్బిల్ట్ అంటే ఇంకా ఆల్రెడీ సో మనకి ప్రోగ్రామ్ తో పాటు ఇన్స్టాలేషన్ తో పాటు వచ్చే ఫంక్షన్స్ అన్నమాట, ఇన్బిల్ట్ ఫంక్షన్స్. Fine. యూజర్ డిఫైన్డ్ అంటే Okay. మనం ఏదైనా బిజినెస్ లాజిక్ రాసి ఆ లాజిక్ కి అవుట్పుట్ అనేది సో డిజైన్ చేయాలి, అప్లికేషన్ కి డిజైన్ చేయాలి అవుట్పుట్ అని అన్నప్పుడు మనము యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటివి డిజైన్ చేస్తాం అనమాట. దానికి మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని చేస్తాం. ఓకే, ఇది. తర్వాత Okay. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే మాకు క్లాస్, తర్వాత ఆబ్జెక్ట్. సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అని చెప్పనేసి కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీద మనం డిజైన్ చేసే, ఎలా డిజైన్ చేసామంటే ఎక్కడి నుంచి తీసుకున్నామంటే C++, తర్వాత జావా కాన్సెప్ట్. ఎందుకంటే జావా స్టార్టింగ్ నుంచి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, సి ప్లస్ కూడా ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ కాన్సెప్ట్స్ తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నమాట. పైథాన్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నాం కదా. సో ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే స్క్రిప్ట్ బేస్డ్ లాంగ్వేజ్, లైక్ ఇంగ్లీష్ లైక్ స్క్రిప్ట్. సో ఇది ఎక్కడి నుంచి తీసుకుందామంటే పర్ల్, తర్వాత షెల్ స్క్రిప్ట్ అన్నమాట. షెల్ స్క్రిప్ట్ ఇక్కడ నుంచి ఈ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నుంచి పైథాన్ అనేది కన్సిడర్ చేశారు. తర్వాత పైథాన్ లో వచ్చేసి Okay. మాడ్యూల్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మాడ్యులర్ ప్రోగ్రామింగ్ నుంచి తీసుకున్నాం అనమాట. సో ఈ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ నుంచి దీనికి ఒక మాడ్యులర్ ప్రోగ్రామింగ్ ఏంటిదంటే మాడ్యులర్ 3. సో మాడ్యులర్ 3 అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో అంటే ఏంటి, మాడ్యూల్స్ అంటే ఏంటి, ప్యాకేజెస్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ మనకి పైథాన్ లో ఉంది. సో అక్కడ ఈ కాన్సెప్ట్ మనం తీసుకుంటాం. అసలు మాడ్యూల్ అంటే ఏంటిదంటే మనం ఎవ్రీ టైం అనేది ప్రోగ్రామ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఒక మాడ్యూల్ డిజైన్ చేశామంటే ఆ మాడ్యూల్ ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా కూడా వాడుకోవచ్చు. అది మనకు Use వారికి. చేయొచ్చు. ఓకే, యా, యూజ్ Okay. చేయొచ్చు మన వరకు మాత్రమే. అదే గినక ప్యాకేజ్ అంటే ఏంటిదంటే నేను డెవలప్ చేసిన మాడ్యూల్ మొత్తం త్రూఅవుట్ ద వరల్డ్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనే దాన్ని ప్యాకేజ్ అంటారు. ఓకే, సో Package. దీన్నే Okay. మనం లైబ్రరీ అని కూడా అనొచ్చు అనమాట. లైబ్రరీ అని కూడా మనం అంటాం. Yeah. ఓకే, మల్టిపుల్ Yeah. ప్యాకేజెస్ ఉంటే దాన్ని లైబ్రరీస్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ Okay. వచ్చేసి సింటాక్స్. సో మనకి సింటాక్స్ ఉంది కదా, పైథాన్ వచ్చేసి సింటాక్టికల్ ఫామ్ అంటాం. సో పైథాన్ లో మనకి డిఫరెంట్ సింటాక్సెస్ ఉంటాయి. సో లైక్ ఫర్ లూప్ రాయాలంటే సింటాక్స్ ఏంటి, వైల్ లూప్ రాయాలంటే సింటాక్స్ ఏంటి, ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ అనే కండిషనల్ స్టేట్మెంట్స్ రాయాలంటే సింటాక్స్ ఏంటి. సో అలానే మనకు Hmm. బ్రేక్, కంటిన్యూ స్టేట్మెంట్స్ వాడాలంటే సింటాక్స్ ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో సింటాక్స్ ఏంటి అని చెప్పనేసి ఇలా సింపుల్ ఫంక్షన్స్ సింటాక్స్ ఏంటి అని చెప్పి డిఫరెంట్ సింటాక్సెస్ ఉంటాయి అనమాట. ఈ సింటాక్సెస్ అన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే సిఏబిసి లాంగ్వేజెస్ అన్నమాట. ఓకే, సిఏబిసి లాంగ్వేజ్. అండ్ ఇంకొకటి మీకు అడిగే మెయిన్ క్వశ్చన్ ఏంటిదంటే పైథాన్ ప్రోగ్రామ్ లో బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే సి అని, కంప్లీట్ గా సి అని. ఓకే, పైథాన్ లో బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ వచ్చేసి సి అని చెప్పేయచ్చు. సో ఇది అన్నమాట కంప్లీట్ గా. పైథాన్ అనేది ఒక సింగిల్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయితే కాదు,
It is a combination of multiple programming languages like Multiple. functional program, object oriented, scripting language, modular programming, and then సింటాక్టికల్ ఫామ్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పైథాన్ అనేది ఎక్కడ వాడుతున్నాం, అప్లికేషన్స్ ఏంటిదంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్లికేషన్స్. ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా మనం పైథాన్ వాడతాం. 3D గ్రాఫిక్స్, 3D అండ్ దెన్ క్యాడ్ అప్లికేషన్స్ లో కూడా ఇప్పుడు మనం ఇది వాడుతున్నాం. కంప్యూటర్ విజన్ అంటే ఇమేజ్ ప్రాసెసింగ్. మన కెమెరాస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్, మన మొబైల్ కెమెరా కానీ, ల్యాప్టాప్ కెమెరా కానీ, లేదంటే ఎక్స్టర్నల్ కెమెరాస్ కానీ, లేదంటే ఇంకా ఈ మూవీస్ కి తీసుకునే కెమెరాస్ కానీ, బిగ్ కెమెరాస్ లో కూడా పైథానే వాడుతాం అనమాట. ఆ కంప్యూటర్ విజన్ లో నేర్చుకుంటాం ఎట్లా ఇమేజ్ ప్రాసెసింగ్ ఎలా చేస్తాము ఏంటి అని. సైబర్ సెక్యూరిటీలో కానీ, ఎథికల్ హ్యాకింగ్ లో కూడా పైథాన్ వాడుతున్నాం. నెట్వర్కింగ్ అప్లికేషన్స్ లో కూడా లైక్ కనెక్షన్స్ ఎలా చూసుకోవాలి ఏంటి ఏమనేసి. సో పీరింగ్, నెట్వర్క్ పీరింగ్ అంటాం. అది డేటాబేస్ అప్లికేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. మనకి రిలేషనల్ డేటాబేస్ ఉంది, నాన్ రిలేషనల్ డేటాబేస్ ఉంది. ఆ రిలేషనల్ డేటాబేసెస్ లో ఎలా పైథాన్ వాడతాం, నాన్ రిలేషనల్ డేటాబేసెస్ ఎలా వాడతాం. మన కోర్సులో వచ్చేసి డేటాబేస్ కనెక్షన్ విత్ పైథాన్ అని చెప్పంటారు. పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా మనకు టూ డిఫరెంట్ డేటాబేసెస్ కి కనెక్ట్ అవుతామండి. ఒకటి వచ్చేసి SQLite కి, ఇంకోటి వచ్చేసి MySQL కి. అది ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అది కూడా మనం చూద్దాం. నెక్స్ట్ రోబోటిక్స్ లో కూడా వాడతాం, ఎడ్యుకేషన్ లో వాడుతున్నాం, బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆటోమేషన్, స్క్రిప్టింగ్ అండ్ టెస్టింగ్ లాంగ్వేజెస్ లో కూడా పైథాన్ టెస్టింగ్ వచ్చేసి ఎక్కడ వాడతామంటే సెలీనియం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది కంప్లీట్ గా పైథాన్ అనమాట, టెస్టింగ్ టూల్ అన్నట్టు. స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ లో కూడా మనం పైథాన్ వాడతాం. రియల్ ఎస్టేట్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, GUI అప్లికేషన్స్, ఇవి UI. అప్లికేషన్స్ ఉన్నాయండి. యాక్చువల్ గా వచ్చేసి ఒకటి వచ్చేసి స్ట్రీమ్ లైట్ అని ఒకటి ఉంది. తర్వాత స్ట్రీమ్ లైట్ వచ్చేసి ఇది GUI అప్లికేషన్. స్ట్రీమ్ లైట్ ఇది GUI అప్లికేషన్, ఫ్రీ అప్లికేషన్, అండ్ ఆల్సో ఇది క్లౌడ్ కూడా అన్నమాట. సో మనం ఇది ML ప్రాజెక్ట్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు డెవలప్మెంట్ కి. మీరు రియల్ టైం ప్రాజెక్ట్ కి ఇది కూడా వాడినామని కూడా చెప్పచ్చు, మనకి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా టీకింటర్ అని చెప్పనేసి ఒకటి ఉంటుంది. సో టీకింటర్ ఇది కూడా ఇన్బిల్ట్, పైథాన్ ఇన్బిల్ట్ GUI అన్నమాట. సో దీన్ని కూడా మనం ఏంటిదంటే స్మాల్ స్మాల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కి యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో అలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ అండ్ సో ఆన్. సో ఇంకా చాలా చాలా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్ అండ్ ఇంటర్నెట్ డెవలప్మెంట్ లో ఇట్ హ్యాస్ అ లైబ్రరీ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోటోకాల్ నీడెడ్ ఫర్ ద వెబ్. వెబ్ అప్లికేషన్ కావాల్సిన ప్రోటోకాల్ ఏవైతే ఉంటాయో దానికి ప్రతి దానికి మనకి ఎవ్రీ దానికి లైబ్రరీ ఉంది పైథాన్ లో అని చెప్పి చెప్తున్నారు. జావాలో అయితే అన్ని లైబ్రరీస్ లేవు. జావాలో మనం ఎవ్రీథింగ్ మనం ఓన్ గా రాసుకోవాలి, లేదంటే థర్డ్ పార్టీ టూల్ మీద డిపెండ్ అవ్వాలి. ఇక్కడ అట్లా కాదు, ఇన్బిల్ట్ ప్యాకేజెస్ వచ్చేస్తాయి అనమాట. టూల్స్ లైక్ Function. జాంగో, ఫ్లాస్క్ ఆర్ మచ్ ఈజియర్. వెబ్ డెవలప్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు పైథాన్ ఉంది. సో పైథాన్ లో మనం ఏమేం చేయొచ్చు అంటే ఇంకా మనం 3 డిఫరెంట్ అప్లికేషన్స్ వాడుకోవచ్చు అండి. మీరు పైథాన్ నేర్చుకుంటే నేను ఎటువైపు వెళ్ళాలి అనుకుంటే ఇంకా మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా 3 డిఫరెంట్ ఏరియాస్ లో మీరు వెళ్ళిపోవచ్చు. ఒకటి వచ్చేసి డేటా అనలిటిక్స్కి వెళ్ళొచ్చు. Yeah. సో డేటా అనలిటిక్స్ వెళ్ళొచ్చు. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అంటే లైక్ లెస్ కోడింగ్ ఉంటది కదా, అంటే లైక్ బేస్డ్ ఆన్ డేటాబేస్ డేటా SQL అనలిటిక్స్ అనేది మోర్ డేటా సైన్స్ బేస్డ్. లో ఒక పార్ట్ అన్నట్టు. సో డేటా సైన్స్ లో ఓకే. పార్ట్ అన్నమాట డేటా అనలిటిక్స్ అనేది. సో ఇక్కడ ఏంటిదంటే మనం ఓకే. పైథాన్ ప్రోగ్రామ్ వచ్చి ఉండాలి, లైక్ నంపై, పాండాస్, ML ఇవన్నీ వాడతాము. సో తర్వాత జనరేటివ్ AI ఓకే. యూజ్ చేస్తాము. అలానే మీరు ఇంకొకటి ఏంటిదంటే ఇంకా సో ఫుల్ స్టాక్ డెవలపర్ గా కూడా వెళ్ళొచ్చు. ఫుల్ స్టాక్ డెవలపర్, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా వెళ్ళొచ్చు. పైథాన్ ఈ ఫుల్ ఫుల్ స్టాక్ స్టాక్ డెవలప్. డెవలపర్ అంటే ఓకే. ఎస్, బ్యాక్ ఎండ్ డెవలపర్ ప్లస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, మీరు రెండు నేర్చుకుంటే ఇటువైపు వెళ్ళచ్చు. ఇందులో వచ్చేసి మనకి టూల్స్ ఏముంటాయంటే ఇంకా మీరు ఫ్లాస్క్ కానీ, లేదంటే ఇంకా జాంగో, లేదంటే డిజాంగో, లేదంటే ఇంకా సో పిరమిడ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. వీటిని కూడా మీరు నేర్చుకొని వెళ్ళచ్చు. ఓకే. సో ఇదే అనమాట. ఓకే. కంపేర్ టు ఫుల్ స్టాక్, డేటా సైన్స్ చాలా ఈజీ. ఎందుకు అంటే సో ఫుల్ స్టాక్ లో మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. బట్ డేటా సైన్స్ కి, ఏఐకి, జనరేటివ్ ఏకి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అవసరం లేదు. బట్ మీరు ఎప్పుడైతే ఓకే. గూగుల్ కి కానీ, లేదంటే ఇంకా ఫేస్బుక్ కానీ, సో మెటా అంటాం ఇప్పుడు ప్రెసెంట్, సో మెటా. మైక్రోసాఫ్ట్ కానీ, సో వీటికి ట్రై చేస్తుంటారు, టెస్లా కానీ, వీటికి మీరు ట్రై చేయాలనుకుంటే అప్పుడు మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కావాలి. ఎందుకు అంటే వాళ్ళు మన కోడింగ్ ఎగ్జామ్ పెడతారు, అక్కడ మీరు DSA నాలెడ్జ్ ఉంటే ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో దాంతో మనం అక్కడ వెళ్ళొచ్చు అనమాట. సో ఇది అన్నమాట. ఇప్పుడు ఓకే. వెబ్ డెవలప్మెంట్ జరిగిన అప్లికేషన్స్ ఏమున్నాయి అంటే ఫైర్ ఫాక్స్ సపోర్ట్ పేజ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఆల్సో జాంగో పైథాన్ మీద డెవలప్ చేశారు. అలానే నాసా కూడా అన్నమాట. సో
తర్వాత ఓకే. డిస్కస్ వచ్చేసి ఇది ఏంటిదంటే పాపులర్ బ్లాగ్ కామెంటింగ్ పోస్టింగ్ సైట్ అన్నమాట. ఓకే, ఇందులో కూడా ఈ ఫోర్ అంటే ఓకే. ప్రెసెంట్ ఎగ్జాంపుల్స్ గా ఈ ఫోర్ పెట్టాను ఇక్కడ. ఈ ఫోర్ వచ్చేసి ఓకే. మనకు వెబ్ డెవలప్మెంట్, పైథాన్ వెబ్ డెవలప్మెంట్ ద్వారా డెవలప్ అయ్యాయి అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ పైథాన్ వచ్చేసి సైంటిఫిక్ న్యూమరికల్ అప్లికేషన్స్ లో కూడా వాడతారు. సైంటిఫిక్ న్యూమరికల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ లో, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీలో కూడా వాడతాం అన్నమాట. ఎందుకు దానికి డిఫరెంట్ లైబ్రరీస్ ఉన్నాయి. అవేంటిదంటే నంపై, న్యూమరికల్ పైథాన్ అంటారు. నంపై అంటే ఎక్కడ వాడతాం న్యూమరికల్ పైథాన్ అంటే మనకి యాక్చువల్ గా సి లో వచ్చేసి మనకి అర్రేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. యా. సో సి లో మనకి అర్రేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అర్రేస్ అంటే ఇంకా ఏంటిది, మ్యాట్రిసెస్ అన్నమాట. సో ఈ మ్యాట్రిక్స్ పైన మ్యాట్రిక్స్. లీనియర్ ఆల్జీబ్రాకి సంబంధించిన కాన్సెప్ట్. బట్ మనం ఇక్కడ పైథాన్ లో మనకి, సో మనం ఈ అర్రేస్ పైన వర్క్ చేయాలి, లీనియర్ ఆల్జీబ్రా పైన వర్క్ చేయాలంటే నంపై పైన వర్క్ చేస్తాం. అంటే ఇలా నంపై ఇంకోటి ఇమేజెస్ పైన కూడా వర్క్ అవుతాం. అంటే ఏదైనా ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాట్ ఇమేజ్ తీసుకుంటే ఈ క్యాట్ ఇమేజ్ ఎలా ఉంటుందో ఆ ఇమేజ్ యొక్క న్యూమరికల్ వాల్యూస్ ని మనం నంపైలో రిప్రజెంట్ చేస్తాం అనమాట న్యూమరికల్ గా. సో అందుకు మనం ఇక్కడ, సో చెప్పబడుతుంది ఇక్కడ ఏంటిదంటే లైక్ సైంటిఫిక్ అండ్ న్యూమరికల్ అప్లికేషన్స్ అని చెప్పనేసి. అలానే పండాస్ అన్నమాట, అంటే డేటా మ్యానిపులేషన్ కోసం వాడతాం. మీరు సీక్వెల్ యూస్ చేసి ఎలాగైతే అనాలిసిస్ చేస్తారో డేటా అనాలిసిస్ లో, సేమ్ వే ఇక్కడ వచ్చేసి డేటా సైన్స్ లో అంటే పైథాన్ పండాస్ యూస్ చేసి మనం అనాలిసిస్ చేస్తాం అనమాట, కంప్లీట్ గా అనాలిసిస్. సో డేటా మ్యానిపులేషన్ ఓకే. అంటాం దాన్ని. ఈ డేటా మ్యానిపులేషన్ అంటే ఏంటిదంటే, సో కంప్లీట్ గా మీరు డేటా కలెక్షన్ చేసుకున్నప్పటి నుంచి తర్వాత దీని మీద వర్క్ చేయడానికి లైక్ క్లీనింగ్ కానీ, సో డ్రాయింగ్ కానీ, గ్రాఫ్స్ డ్రా చేయడానికి కానీ, ఓకే. ఓకే, కన్వర్షన్స్ ఓకే. చేయడానికి కానీ, వాటిని మనం ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. సో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. సో ఇలా చేయడానికి కానీ ఎవ్రీథింగ్ అన్నమాట, ప్రతిదీ పండాస్ ద్వారానే చేస్తాం అన్నమాట. ఓకే, సో అదొకటి. ఓకే. సైంటిఫిక్ పైథాన్, సో విచ్ మేక్స్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ అంటే ఏంటిదంటే మనకు డైమెన్షనల్ క్యాలిక్యులస్ అని చెప్పనేసి ఉంటుంది. ఏంటి ఇంటిగ్రేషన్, తర్వాత డిఫరెన్షియేషన్ అనమాట. ఓకే, 0 to x, f(x) అని చెప్పనేసి యా. ఇలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ ఏంటిదంటే dy ఆఫ్, సో f(x) అని చెప్పి ఇలాంటి ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎఫ్. అలానే సో ఓకే. వీటన్నిటిని నెక్స్ట్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీలో ఏదైనా ఒక ఫార్ములా తీసుకున్నాం ఉంటుంది. ఆ ఫార్ములా ఎలా తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో p(x), q(n-x) అండ్ ఎన్సి ఎక్స్ అని చెప్పనేసి ఈ ఫార్ములా తీసుకున్నాను అనుకోండి. ఇది సో థీరం అన్నమాట, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం దీన్ని. ఈ డిస్ట్రిబ్యూషన్స్ కి ఈ ఫార్ములాస్ అంటే ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసిన పని లేదు. సింపుల్ గా సైపై ద్వారానే మనం వర్కౌట్ చేయొచ్చు అండి. అంత సింపుల్ గా ఉంటుంది. జస్ట్ వన్ లైన్ ప్రోగ్రామ్ అండి, అంతకుమించి వేరే ఎక్కువ ఉండదు. స్టాటిస్టికల్ అండ్ ప్రాబబిలిటీ థియరీ ఆపరేషన్స్ వెరీ ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే, మ్యాట్ ల్యాబ్ అని చెప్పనేసి ఓకే. ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. అండ్ మ్యాట్ ల్యాబ్ వచ్చేసి ఒక కంపెనీ కూడా. ఇవి ఎక్కడ వాడతారంటే ఇంకా ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ లో యూజ్ చేస్తారు. ఇవి ఎంబెడ్డింగ్ కి వాడతారు అనమాట. సో లైక్ చిప్స్ వాటికి. బిల్డ్ ఆన్ C++ జావా ఆపరేషన్స్ కెన్ బి డన్ బై పైథాన్ యూజింగ్ సైపై అండ్ పైథాన్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ మ్యాట్లాబ్. ఇప్పుడు మ్యాట్లాబ్ ఏదైతే ఉందో ఈ మ్యాట్లాబ్ కి కోడ్ ఉంటుంది. మీకు మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ ఐడియా ఉంటే మీకు ఈ మ్యాట్లాబ్ అనేది ఐడియా వస్తుంది. అంటే బిట్స్, బైట్స్ అని యా. చెప్పనేసి బైనరీ ఫార్మాట్ లో మనకు రిప్రజెంటేషన్ చేస్తుంటారు. 0x123a ఎస్. అని ఎస్. చెప్పనేసి ఇలాంటి కోడ్ ఉంటుంది అనమాట. దీనికి మనం మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్ రాదు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కూడా మనం పైథాన్ తోటి రీప్లేస్ చేస్తున్నాము. అందుకనేసి ఇక్కడ అది ఓకే. రిప్రజెంటేషన్ చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, కంపైలర్, ఇంటర్ప్రిటర్, తర్వాత అసెంబ్లర్ అని చెప్పనేసి. అసలు కంపైలర్ అంటే ఏంటి, యా. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, అసెంబ్లర్ అంటే ఏంటి? సో మనకి అంటే ఇవి బేసిక్ టర్మినాలజీ అండి. కంపైలర్, సో ఇంటర్ప్రిటర్, అండ్ దెన్ అసెంబ్లర్ అని చెప్పనేసి ఇలా త్రీ డిఫరెంట్ సో కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. కంప్యూటర్స్ లైక్ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు చెప్తాను. కంపైలర్ అంటే ఏంటిదంటే ఓకే. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఎంటైర్ సోర్స్ కోడ్స్ ని, సో అట్ ఏ వన్స్, ఎంటైర్ సోర్స్ కోడ్ అట్ ఏ వన్స్ ఒక్కసారిగా రన్ చేస్తాం అనమాట, అట్ వన్స్. ఓకే, సో ఇది కన్వర్ట్ చేస్తాం అనమాట, మెషిన్ కోడ్ నుంచి బైనరీ ఫార్మాట్ కూడా కన్వర్ట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపైలర్ ప్రోగ్రామ్స్ ఏవే ఉంటాయంటే C++ ఉంటుంది. సో ఎంటైర్ సోర్స్ కోడ్స్ విల్ బి సో రన్ అట్ ఏ టైం అనమాట, రీడ్స్ ద కంప్లీట్ ప్రోగ్రామ్ అట్ ఏ వన్స్. అదే ఇంటర్ప్రిటర్ అనుకోండి, సో లైన్ బై లైన్ అనేది రీడ్ చేస్తుంది ఇంటర్ప్రిటర్ వచ్చేసి. సో లైన్ బై లైన్, సో మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే ఒక బల్క్ ప్రోగ్రామ్ రాశారనుకోండి,
లైన్ బై లైన్ అనేది రీడ్ అవుతా వస్తుంది ప్రోగ్రామ్ ఇంటర్ప్రిటర్. Yeah. ఈ ఇంటర్ప్రిటర్ ఏంటిదంటే Okay. పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఓకే, ఎగ్జాంపుల్ పైథాన్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Yeah. ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి ఎక్కడైనా కానీ ఈ లైన్ లో, ఆటోమేటిక్ గా ఇక్కడ స్టాప్ అయిపోతుంది. బట్ కంపైలర్ లో అట్లా Yeah. కాదు, సీలో After అట్లా కాదు. rectifying that, సో చెప్పండి. yeah, అది రెక్టిఫై చేసినాకే లైక్ నెక్స్ట్ లైన్ కి మూవ్ అవుతుందా కదా అవును, ఇక్కడ ఎర్రర్ ఇంటర్ప్రిటర్. వచ్చిందంటే ఇక్కడే స్టాప్ అవుతుంది. మీరు ఎప్పుడైతే సాల్వ్ చేస్తారో అప్పుడు కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది డిస్ప్లే యా. అవుతుంది, లేకపోతే అవ్వదు. సో యా. ఇది ఇంటర్ప్రిటర్. అసెంబ్లర్ అనేది ఏంటిదంటే ఓకే. కన్వర్ట్స్ ద అసెంబ్లీ లాంగ్వేజ్. కన్వర్ట్స్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటిది? లో లెవెల్ లాంగ్వేజ్. సో లో లెవెల్ హ్యూమన్ లాంగ్వేజ్, హ్యూమన్ రీడబుల్ కోడ్. సో హ్యూమన్ రీడబుల్ కోడ్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటుంది. అంటే సో హ్యూమన్ నాన్ రీడబుల్ కోడ్ అంటే ఏంటిదంటే మనకి జీరోస్ వన్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హలో అని చెప్పనేసి ఇచ్చారనుకోండి, మనకి హెచ్ ని బైనరీ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయాలి. దీనికి ఆస్కీ కోడ్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. ఆస్కీ కోడ్ అంటే లైక్ యా. ఏని వచ్చేసి యా. 65 తోను, క్యాపిటల్ ఏను సంథింగ్ 97 తోటో ఇది రిప్రజెంటేషన్ ఉంటుంది అన్నమాట. ఆస్కీ కోడ్స్ అంటారు. అమెరికన్ స్టాండర్డ్ ఫర్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని చెప్పి ఇవి ఉంటాయి అన్నమాట. హిట్స్ ని మనం ఈ నెంబర్ తోటి ఏదో ఒక నెంబర్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 110 తోటి రిప్రజెంట్ చేశాను అనుకోండి, 110 ని మీరు ఏం చేయాలంటే బైనరీ ఫార్మాట్ లెక్క కన్వర్ట్ చేయాలి. అంటే ఇది డెసిమల్. సో ఈ డెసిమల్ ని మీరు బైనరీ లెక్క కన్వర్ట్ చేస్తే, అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఎన్ని బైనరీ వాల్యూస్ వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 64 బిట్ తీసుకున్నారు అనుకోండి. 64 బిట్ అంటే ఏంటిదంటే, సో 1 2 3 4 5 సో వన్ అప్ టు 64 అనమాట. 64 బిట్స్ వస్తాయి ఇలా. హెచ్ ని రిప్రజెంట్ చేయడానికి మనకి 64 బిట్స్ వస్తే, ఈని రిప్రజెంట్ చేయడానికి అనదర్ 64 బిట్స్, ఎల్ ని రిప్రజెంట్ చేయడానికి అనదర్ 64, అనదర్ ఎల్ ని 64, తర్వాత ఓన్ రిప్రజెంట్ చేయడానికి 64. ఇలా మొత్తము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని న్యూమరికల్ వాల్యూస్, జీరోస్ వన్సే ఉంటాయి. జీరోస్ వన్స్, ఇలా యా. జీరోస్ వన్స్ ఉంటాయి. ఇది మనం చూడగానే లో లెవెల్ లాంగ్వేజ్, ఇది మనం అర్థం చేసుకున్నాం. ఓన్లీ మెషిన్ మాత్రమే అర్థం యా. చేసుకోగలుగుతాం. ఓకే, సో ఇది అన్నమాట. ఓకే. కన్వర్ట్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇంటూ ద మెషిన్ లాంగ్వేజ్, మెషిన్ అండర్స్టాండబుల్ మెషిన్ లాంగ్వేజ్ లే లాంగ్వేజ్. కన్వర్ట్ చేస్తారు అసెంబ్లర్ అని. ఓకే, సో ఇది మనకు సంబంధం ఉండదు అనమాట. అసెంబ్లర్ లాంగ్వేజ్ గురించి మనకు అనవసరం. మనం ఇక్కడ పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మన కంపైలర్ అంటే ఏంటి, అసెంబ్లర్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే, సో ఫీచర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఫీచర్స్ లోకి వెళ్తున్నాం. సో మనకు ఆల్మోస్ట్ 10 to 11 ఓకే. ఫీచర్స్ ఉంటాయి. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ టు రిమెంబర్ అన్నమాట. సో కంప్లీట్ గా, సో ఇక్కడ ఫీచర్స్ అన్నమాట. సో ఫీచర్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామ్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫీచర్ తీసుకున్నారంటే ఏంటిదంటే, సో పైథాన్ ఈజ్ సింపుల్, ఈజీ అండ్ పవర్ఫుల్ లాంగ్వేజ్. సింపుల్, ఈజీ, పవర్ఫుల్. సో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను ఇది చెప్పాను అన్నమాట. మనకి డెఫినేషన్ లో యా. ఉన్నదాన్ని ఇక్కడ యా. నేర్చుకుంటాము. సో సింపుల్ అని ఎందుకు అంటున్నాం ఇక్కడ అంటే, సింటాక్స్ ఈజ్ వెరీ ఈజీ టు ఈజీ. రైట్. సో యా, యా. సింపుల్ అని ఎందుకు అంటున్నాం అంటే, సింటాక్స్, పైథాన్ సింటాక్స్ ఈజ్ ఈజీ టు వెరీ రీడ్, ఈజీ టు అండర్స్టాండ్. ఈజీ టు రీడ్ అండ్ దెన్ రిమెంబర్. మీరు సింటాక్స్ అనేది చాలా ఈజీగా రీడ్ చేయొచ్చు అండ్ రిమెంబర్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రీవియస్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మనం పైథాన్ సింటాక్స్ అనేది సింపుల్ గా రీడ్ చేయొచ్చు, అలానే రిమెంబర్ చేయొచ్చు అన్నమాట. మనం సింపుల్ గా ప్రోగ్రామ్ కూడా రాసుకోవచ్చు. అందుకే మనం యా. పైథాన్ ఈజ్ ఎ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. అండ్ ఇంకోటి వచ్చేసి ఈజీ అంటున్నాం. సో ఎందుకు ఈజీ అన్నామంటే ఇంకా పైథాన్, సో ఇట్ ఈస్ రీడింగ్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. రీడింగ్ సో ఫీల్స్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మనం ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఎలా అయితే ఉంటుందో, మనం పైథాన్ ప్రోగ్రామ్ ని రీడ్ చేయాలన్నా కూడా సేమ్ సింపుల్ గా ఈజీగా ఉంటుంది అనమాట రీడింగ్ అనేది. ఫీల్స్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సింటాక్స్ ఈజ్ ఈజీ టు రీడ్. సింటాక్స్ ని మీరు సింపుల్ గా రీడ్ చేయొచ్చు, అలానే ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఎందుకు ఈజీ అన్నాడు అంటే, రీడింగ్ ప్రోగ్రామ్ అనేది, పైథాన్ ప్రోగ్రామ్ అనేది జస్ట్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. అండ్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఇక్కడ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే, సూడో కోడ్ అన్నమాట. అంటే ఏంటి, సూడో కోడ్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఓకే, సూడో కోడ్ అంటే ఏంటిదంటే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అండ్ ఇన్ఫార్మల్ హై లెవెల్, సో హై లెవెల్
తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్, హై లెవెల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్గోరిథం ఆఫ్, సో ఆల్గరిథం, సో ఆల్గరిథం ఆర్ ప్రోగ్రామింగ్ లాజిక్ అన్నమాట. ప్రోగ్రామింగ్ లాజిక్, సో ఈ ప్రోగ్రామింగ్ లాజిక్ అన్నమాట. సో పవర్ఫుల్ అంటే ఏంటిదంటే అండ్ ఇన్ఫార్మల్. సూడో కోడ్ వచ్చేసి ఈజ్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అన్నమాట. చాలా స్ట్రెంగ్త్ అంటే లైక్ చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. పవర్ఫుల్ అంటే చాలా స్ట్రాంగ్ అని కూడా చెప్పొచ్చు. ఈ సూడో కోడ్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా మీరు ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలంటే మనం ఒక ఆల్గరిథం రాస్తున్నాం. ఆ ఆల్గరిథం ని కొన్ని అర్థం అవ్వవు. బట్ ఇక్కడ పైథాన్ వచ్చేసి ఈ ఆల్గరిథం అనేది హై లెవెల్ డిస్క్రిప్షన్, అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ ఆల్గరిథం అన్నమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అందుకే దీన్ని మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పనేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పారు అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఓకే. ఫస్ట్ సెంటెన్స్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద సో పైథాన్ ప్రోగ్రామింగ్ సో ఫీచర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే పైథాన్ ఈజ్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. సో సెకండ్ వచ్చేసి ఏంటిదంటే పైథాన్ ఈజ్ అండ్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. అసలు ఎక్స్ప్రెసివ్ అంటే ఏంటి అంటే ఇంకా సో ఇది ఎందుకు ఎక్స్ప్రెసివ్ అంటున్నాము అంటే బికాస్ ఇట్ అలోస్, ఇట్ అలోస్ ఓకే డెవలపర్స్, సో డెవలపర్స్ టు రైట్, సో టు రైట్ సో కాంప్లెక్స్ ఫంక్షనాలిటీ, సో కాంప్లెక్స్ ఫంక్షనాలిటీ, సో ఏదైనా కానీ కాంప్లెక్స్ ఫంక్షనాలిటీ ఉందా, సో వెరీ క్లియర్, చాలా క్లియర్ గా, కన్సైజ్, ఓకే సో లైక్ ఎంత కావాలో అంతే, అండ్ దెన్ రీడబుల్, ఈజీ టు సో రీడబుల్ అన్నమాట. ఓకే, అందుకే దీన్ని మనం ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జావాలో ఒక అప్లికేషన్ ఉంది, అది చాలా కాంప్లెక్స్ ప్రోగ్రామ్ ఉంది అనుకోండి, దాన్ని మనం పైథాన్ లో సింపుల్ గా చాలా క్లియర్ గా కన్సైజ్ గా అంటే ఎంత కావాలో అంతే క్లియర్ రీడబుల్ గా రాసేయచ్చు అనమాట ప్రోగ్రామ్. అందుకే దీన్ని పైథాన్ వచ్చేసి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అని చెప్పనేసి చెప్తారనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఓకే. పైథాన్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటిదంటే పైథాన్ ఈజ్ ఫ్రీ, ఓపెన్ సోర్స్ అండ్ రీడిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్. సో పైథాన్ ఈజ్ ఫ్రీ, ఓపెన్ అండ్ రీడిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్. రీడిస్ట్రిబ్యూటెడ్, సో రీడిస్ట్రిబ్యూషన్ లాంగ్వేజ్ అసలు ఎందుకు అంటే ఇంకా సో పైథాన్ వాజ్ నేను అండర్ ఫ్లాస్ అన్నమాట. ఫ్లాస్ అంటే ఏంటంటే ఫ్రీ, లిబర్, సో లిబర్ అంటే ఫ్రీ అన్నమాట, అండ్ ఓపెన్ సోర్స్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే మీనింగ్ ఏంటిదంటే ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో పైథాన్ సాఫ్ట్వేర్, దాన్ని మనం ఫ్రీ టు యూజ్, ఫ్రీ టు యూజ్, ఆల్సో ఇది ఓపెన్ సోర్స్. సో సోర్స్ కోడ్ ఈజ్ ఫ్రీ అంటే మీనింగ్ ఏంటిదంటే సోర్స్ కోడ్ ఈజ్ సో ఫ్రీలీ అవైలబుల్, సో ఫ్రీలీ అవైలబుల్, ఫ్రీలీ అవైలబుల్ టు ద పబ్లిక్. ఓకే, సో పబ్లిక్ అంటే మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ ఇది ఫ్రీ అండ్ లిబర్ ఓపెన్ సోర్స్ అంటే మీరు సాఫ్ట్వేర్ ఉంది, పైథాన్ సాఫ్ట్వేర్ ఉంది, ఈ పైథాన్ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాలేషన్ చేయాలి. పైథాన్ సాఫ్ట్వేర్ ఈ కొన్ని సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయి అంటే కనుక పెయిడ్ ఉంటాయి, బట్ పైథాన్ అట్లా కాదు, ఫ్రీ అన్నమాట. సో మనం సింపుల్ గా ఫ్రీ. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు విండోస్ కి కావాలంటే విండోస్ కి, లైనక్స్ కి మ్యాక్. కావాలంటే లైనక్స్ కి, మ్యాక్ కావాలంటే మ్యాక్ కి మీరు సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లైనక్స్ లో అయితే ఉబంటు కానీ ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఉబంటు ఇలా రెడ్ హ్యాట్ కానీ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. వీటన్నిటికీ డిఫాల్ట్ గా పైథాన్ వచ్చేస్తుంది. డిఫాల్ట్ గా పైథాన్ అనేది ఆల్రెడీ ఇన్స్టాలేషన్ వచ్చేస్తుంది. బట్ ఏ వర్షన్ ఓకే. వస్తుంది అంటే డిఫాల్ట్ గా లేటెస్ట్ వర్షన్ వస్తుంది అన్నమాట. సో లేటెస్ట్ వర్షన్ వస్తుంది. మనం ఏం చేయాలి అప్పుడు ఓకే. అంటే ఇంకా సో లేటెస్ట్ వర్షన్ నుంచి డౌన్ గ్రేడ్ అవ్వాలి. దేనికి అంటే 3.9 కానీ 3.9 3.10కి కానీ 10కి కానీ మనం డౌన్ గ్రేడ్ అయితే సరిపోతుంది. బట్ విండోస్ కి అయితే మీకు ఏది కావాలో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యాక్ కి కూడా మనకి ఏది కావాలో అది డౌన్లోడ్ చేయొచ్చు. ఓకే, ఓకే. ఓపెన్ సోర్స్ అంటే ఏంటిదంటే సోర్స్ కోడ్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ టు ద పబ్లిక్. అంటే నేను ఏదైతే పైథాన్ ప్రోగ్రామ్ రాస్తానో ఆ పైథాన్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ గా ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైనా తీసుకోవచ్చు ఈ కోడ్, తీసుకొని వాళ్ళు ఏం చేయొచ్చు, స్టడీ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అంటే ఏంటిదంటే మీరు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది ఎంతవరకు చేయొచ్చు అంటే ఇది కేవలం అండర్ జీపీఎల్ వరకు మాత్రమే ఉంటుంది. జీపీఎల్ అంటే ఏంటంటే జనరల్ పబ్లిక్ లైసెన్స్. అంటే ఏంటిదంటే
మీరు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ తయారు చేయనంత వరకు, దీని ముందు వరకు మీరు ఈ ప్రోగ్రామ్ ని వాడుకోవచ్చు మీకు నచ్చినట్టు, పైథాన్ ప్రోగ్రామ్. బట్ ఈ పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఏదైనా ఒక కంట్రోలర్ కానీ సెన్సార్ కానీ డిజైన్ చేద్దాం అనుకుంటే కంపల్సరీగా లైసెన్స్ అయితే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే ఇది ఫ్రీగా అవైలబిలిటీ ఉంది కాబట్టి. సో మీరు లైసెన్స్ తీసుకుంటే మీకు నచ్చినట్టుగా మీరు సెన్సార్స్ ఎన్నైనా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో అలా అన్నట్టు ఎంతవరకు అంటే ఇంకా కేవలం అప్ టు స్టడీ, మాడిఫై అండ్ డిస్ట్రిబ్యూట్. సో అందుకు సింపుల్ సింపుల్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తారు. బట్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి సో అది వేరే ఉంటుంది. కంపెనీస్ పైథాన్ ని లైసెన్స్ ని పర్చేస్ చేస్తాయండి. ఓకే. సో ఇదొకటి అండి ఎగ్జాంపుల్. ఇక్కడ వచ్చేసి ఫ్లాస్క్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఫ్లాస్ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్స్. అవి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. యా, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లాస్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, లైనక్స్, ఉబాంటు, ఫ్రీ, పిఎస్డి. తర్వాత వెబ్ బ్రౌజర్స్ ఏంటంటే ఫైర్ ఫాక్స్, క్రోమియమ్. ఆఫీస్ సూట్స్ వచ్చేసి లిబ్రా ఆఫీస్, ఓపెన్ ఆఫీస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి పైథాన్, పిహెచ్పి, జావా. మల్టీమీడియా వచ్చేసి విఎల్సి, గింప్, బ్లెండర్. డేటా బేసెస్ వచ్చేసి మైఎస్క్యూఎల్, పోస్ట్ గ్రేస్క్యూఎల్. ఇవన్నీ దేని కింద ఉన్నాయంటే సో ఫ్లాస్ ఫ్రీ, లిబర్ అండ్ సో ఓపెన్ సోర్స్. ఓకే. సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అన్నట్టు ఇవన్నీ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అదే అనమాట. నెక్స్ట్ ఓకే. యా, సో పైథాన్ ఈజ్ రిచ్ ఇన్ లైబ్రరీస్. నెక్స్ట్ ఫీచర్ అన్నమాట. సో సిక్స్త్ వన్ ఇది. సో పైథాన్ ఈజ్ సో వెరీ రిచ్ ఇన్ లైబ్రరీస్. ఓకే. ఆల్మోస్ట్ ఎన్ని లైబ్రరీస్ ఉంటాయంటే సో నియర్ టు 4 lakh లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. సో 4 lakh లైబ్రరీస్. సో మనకు బహుశా అంటే మనకి మహా అంటే ఒక 100 వరకు తెలుసుంటుంది. ఓకే. మనం ఓవరాల్ గా ప్రాజెక్ట్ మొత్తం చేస్తే ఆ, అంటే మొత్తం కంప్లీట్ డేటా సైన్స్ ఏ నేర్చుకుంటే మనకి 2000 వరకు తెలుసుంటుంది. అంతవరకే తెలుస్తుంది. పైథాన్ అయిపోయే లోపల ఒక 100 వరకు మనకు లైబ్రరీస్ ఆర్ ప్యాకేజెస్ తెలుస్తుంది. కంప్లీట్ డేటా సైన్స్ అయిపోయే లోపల ఒక 2000 లైబ్రరీస్ వరకు మనకి ఐడియా వస్తుంది. రిమైనింగ్ అదర్ దాన్ దట్ 4 lakh లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఈ ఓకే. లైబ్రరీస్ ఎక్కువగా ఎక్కడ వాడతాము అంటే ఇంకా మెషిన్ లెర్నింగ్, తర్వాత డీప్ లెర్నింగ్, సో తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. Awesome. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జనరేటివ్ ఏఐ. సో జనరేటివ్ ఏ అన్న ఒకటే అన్నమాట. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏ. ఓకే. ఓకే. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ దగ్గర మనము వాడతాం అనమాట. ఓకే. లైక్ ఎగ్జాంపుల్ ఏవైనా మీరు కొంచెం చెప్పగలరా అంటే ఇంకా టెన్సర్ ఫ్లో అనమాట. సో టెన్సర్ ఫ్లో, పై టార్చ్. ఇది మెటా వాడిది అనమాట. ఫేస్బుక్ వాళ్ళు డిజైన్ చేశారు పై టార్చ్. ఓకే. ఓకే. ఫేస్బుక్. తర్వాత నెక్స్ట్ టెన్సర్ ఫ్లో వచ్చేసి గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ దీంతో మనం ఎక్కువగా ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ చేస్తాం. డీప్ లెర్నింగ్ కి టెన్సర్ ఫ్లో ఎక్కువ వాడతాం. అలానే పైటాచ్ కూడా వాడతాం. బట్ టెన్సర్ ఫ్లో వచ్చేసి ఈజీ, చాలా ఈజీ ఉంటుంది. పైటాచ్ వచ్చేసి లైట్ కాంప్లెక్స్ అన్నమాట. లైట్ కాంప్లెక్స్ అంటే సింపుల్ గా చూడగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్కై కిట్ లర్న్ అనమాట. స్కై కిట్ లర్న్ ఇదేంటిదంటే సో ఎస్కే లర్న్ అంటాం మనం యాక్చువల్ గా. ఎస్కే లర్న్, ఈ ఎస్కే లర్న్ అనే కంపెనీ అంటే ఇవి ఏం చేసిందంటే ఆల్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్, డీప్ లెర్నింగ్ రిలేటెడ్ ప్యాకేజెస్ అన్ని ఇందులో ఉంటాయి అనమాట. సో మనం అక్కడి నుంచి ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే డిఫరెంట్ ఆల్గరిథమ్స్ కానీ ఏదైనా ప్రాసెస్ చేయాలన్నా కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మీరు ప్యాకేజెస్ అంటే మరి పెద్ద ఏం కాదు, జస్ట్ సింపుల్ 1 line స్టేట్మెంట్స్ ఉంటాయి. 1 line స్టేట్మెంట్స్, అన్ని ప్యాకేజెస్ 1 line స్టేట్మెంట్స్ అన్నాడు. అలానే నెక్స్ట్ వచ్చేసి కేరాస్ అన్నమాట. కేరాస్ వచ్చేసి ఏంటిదంటే ఇది టెన్సర్ ఫ్లోకి బ్యాక్ ఎండ్. టెన్సర్ ఫ్లో వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్ అయితే ఇది లో లెవెల్ లాంగ్వేజ్. సో దాని టాప్ మీద వర్క్ చేసేది కేరాస్. ఇది హై లెవెల్ లాంగ్వేజ్. సో హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఇది కూడా మనకి పైథాన్ లోనే డిజైన్ చేశారు. చాలా సింపుల్ ఉంటుంది కేరాస్ కూడా. అలానే హగ్గింగ్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ ఇవి కూడా అన్నమాట. సో మీరు నెక్స్ట్ సెషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? మనం వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. యా, ఒక 10 minutes బ్రేక్